వేల కోట్లున్న మీరు ఒకరిని కంటారు, మీ అబ్బాయి ఒకరిని కంటారు, ముగ్గురిని నలుగురిని కనమంటారు ప్రజల్ని. ప్రజలు ఎందుకు కనాలా? అందరికీ నమస్తే. నేను మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్త కిషోర్. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి ప్రజల మీద మమకారం ప్రేమ పెరిగిన పరిస్థితి. ఎందుకంటే ఒక ఇంట్లో ముగ్గురిని నలుగురిని కనమని సూచనలు ఇస్తా ఉన్నాడు. ముగ్గురుంటే 30,000, నలుగురుంటే 40,000 అని చెప్పే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు మీకు ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళ ప్రేమ ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ పరిస్థితి అంటే ఇంట్లో వాళ్ళని ఒకరే కనమని చెప్తారు, బయట వాళ్ళేమో నలుగురిని కనమని పరిస్థితి. వేల కోట్లున్న మీరు ఒకరిని కంటారు, మీ అబ్బాయి ఒకరిని కంటారు, ముగ్గురిని నలుగురిని కనమంటారు ప్రజల్ని. ప్రజలు ఎందుకు కనాలా? ముగ్గురిని నలుగురిని కనమనే పరిస్థితి మీరు కంటారు. ప్రజలు కన్న తర్వాత వాళ్ళ జాబుల పరిస్థితి ఏమి, వాళ్ళ చదువుల పరిస్థితి ఏమి, వాళ్ళ తిండి పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న యువతకే జాబులు లేక కొట్టుకు పెట్టుకు సస్తా ఉన్నారు. రేపు ఇద్దరు ముగ్గురిని కన్న తర్వాత వాళ్ళకి జాబుల పరిస్థితి ఏంటి? మీరు చెప్పినట్టు ఇద్దరు ముగ్గురిని కనేస్తారు, మీరు 5-10 ఏళ్ళు ఉంటారు, రిటైర్డ్ అయిపోతారు. మళ్ళా తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంది? డీలిమిటేషన్ భాగంగా మన ఆధిపత్యం తగ్గిపోతుందని మీరు పిల్లల్ని కనమంటున్నారు. మీరు చెప్పినట్టు ప్లానింగ్ లేకుండా చేస్తే మన ఏపీ మరో బీహార్ లాగా తయారైపోతుంది. ఈ రోజు ఏం జరుగుతా ఉంది? బీహార్ నుంచి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉపాధి కోసం పనిచేస్తా ఉన్న పరిస్థితి. రేపటి రోజున మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ వలసకు పోయి పని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, మీకు ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ప్రజల గురించి ఎలాగైనా మీరు ఆలోచించేది. మీరు ఉచిత సలహాలు ఇస్తా ఉన్నారు ప్రజలకి. మీ స్వార్థ రాజకీయాలు బంద్ చేయండి. ఇంకా ప్రజలు మేలుకున్నారు ఆల్రెడీ. ప్రజలారా, మీరు కూడా ఆలోచించండి. మన సీఎం చెప్పాడు, మన ముఖ్యమంత్రి చెప్పాడు, ముగ్గురి పిల్లల్ని కనండి, నలుగురి పిల్లల్ని కనండి అని మీరు ఏదన్నా పొరపాటున మీరు ప్లాన్ చేశారనుకోండి, మన భవిష్యత్తు వల్ల కాడైపోతుంది. మనం కూడా ఆలోచించే పరిస్థితి ఉంది. ఆలోచిద్దాం.